కృష్ణా మిల్క్ పాడి రైతుల కోసం అంటే ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గాలి. ఆ రకంగా కావాల్సినటువంటి ఇప్పటికే మనం సెమన్ని హై ఎల్డర్స్ సెమన్ని ఏబీసీ ఫామ్లో కానీ ఇక్కడ తీసుకుని హై ఎల్డర్స్ సెమన్ని పూటకి 700 లీటర్లు ఇచ్చేటువంటి సెమన్ని మనం రైతులకి అందజేస్తాను. ఎక్స్ట్రాక్టెడ్ సెమన్ కానీ అది హై ఎల్డర్స్ సెమన్ కూడా కావలసినటువంటి కురు, చంతన్, భీష్మ ఇవన్నీ కూడా పరీక్షిత్తు అటువంటి సెమన్ని మనం పాడి రైతులకి మన ఏ వర్కర్లు వెళ్ళి చేస్తూ ఉన్నాం. అది కాకుండా దాంతోపాటుగా మనం పాడి పశువుని మూడో నెల కట్టించే దగ్గర నుంచి గేదె డెలివరీ అయ్యే వరకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా ఈ యాప్ ద్వారా తీసుకుని మనం ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ఖర్చు తగ్గటానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించి మేము యూనివర్సిటీలో శేషయ్య గారు అటువంటి శాస్త్రవేత్తలతో అటువంటి డీన్స్తో కూర్చుని చర్చించిన మీదట హెడ్జులోసన్ అనేటువంటి పప్పు జాతి విత్తనాలకు చెందినటువంటి ఈ హెడ్జులోసన్ని ముందర నాకు చెందినటువంటి నాకు డైరీ ఫామ్లోనే నా వ్యవసాయ క్షేత్రంలోనే వేసి అంటే సూపర్ నైపర్ ఒక 70%, హెడ్జులోసన్ ఒక 30% కనుక వేస్తే 4-5 లీటర్ల వరకు అతి తక్కువగా 1 కేజీ 2 కేజీలతో సరిపడా ఫీడింగ్ కాస్ట్తో దాన్ని పశువులకి ఒక 20 కేజీలు సూపర్ నైపరు, ఒక 10 కేజీలు హెడ్జులోసన్ ఇప్పుడు నేను ప్రతి గేదెకి కొన్ని గేదెలకి వేసి ప్రాక్టికల్గా ఒక నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పాల దిగుబడి తగ్గకుండా ఉండటం కావాల్సినటువంటి పరిస్థితులు కూడా నేను కూడా కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈ రైతాంగాన్ని అందరికి కూడా చెప్పేది ఖర్చు తగ్గటానికి మీరు వేసేటువంటి నేలలోనే సూపర్ నైపర్ ఒక 60-70%, అలాగే హెడ్జులోసన్ ఒక 30-40% కనుక వేసుకుంటే ఒక ఎకరంలో ఒక అరెకరం వేసుకున్నారు అనుకోండి, దాంట్లో ఒక 30 సెంటు సూపర్ నైపరు, ఒక 20 సెంటు హెడ్జులోసన్ వేసుకుంటే రెండు కలిపి ప్యారల్ కాదు 60-70%, ఇది ఒక 30% వేసి కనుక పాడి పశువులకి రోజు పాగలిగితే మీరు పెట్టే అతి తక్కువ దానా ఖర్చుతో రోజు కనీసం ఒక 50-60 రూపాయలు దానా ఖర్చులతో సరిపడ అంటే మనం కూడా ఒక మార్పు రావాలి. ఎప్పటికప్పుడు పాడి పశువు సైజు పెరుగుతూ ఉంది, పాడు దిగుబడి పెరిగే పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు కూడా మనం మేత పరిస్థితుల్ని కూడా మారాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము కానీ మా వెటర్నరీ టీం కానీ మా అధికారులు కానీ అందరం కూడా చాలా రకాలుగా చూసి ప్రాక్టికల్గా మేము వేసి ఇక్కడ చిలకల్ ఏరియాలో ఈ రకమైనటువంటి మేము సూపర్ నైపర్ ఈ జిల్లాలో అధికంగా పెరగడం జరిగింది. ఇవాళ జిల్లాలో అంతా కూడా సూపర్ నైపర్ ఉంది. మేమన్నా అనేది ఏంటంటే ఆ సూపర్ నైపర్ దాంట్లో ఒక వంతు కనుక హెడ్జులోసన్ కూడా వేసి రెండు కలిపి కనుక ఒక వంతు అది 2 వంతులు అది కనుక వేసుకుంటే ఖచ్చితంగా పాల దిగుబడి ఏమీ తగ్గదు. వేసేటువంటి ఇన్ని రకాలైనటువంటి పప్పు జాతి విత్తనాలు, లెగ్యూమ్స్, నాన్ లెగ్యూమ్స్ చెందినటువంటి విత్తనాలు కనుక పప్పు జాతి విత్తనాలు కాని విత్తనాలు కనుక వేసుకోగలిగితే ఆ కావలసినటువంటి ఫీడ్ అంతా కూడా దాంట్లోనే వెళ్తుంది. కాబట్టి 4-5 లీటర్ల పాల వరకు కూడా రోజు 2 కేజీలు దానా వేసుకుంటే బ్రహ్మాండంగా సఫిషియెంట్గా సరిపోయి పాల దిగుబడి పెరుగుతుందని ఈ రకంగా మేము జిల్లాలో కూడా మాకు ఈస్ట్ కృష్ణాలో ఇప్పుడు రేపటి నుంచి నవంబర్ వరకు పచ్చగ్రాసం చాలా కొరత ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా మేము చూస్తూ ఉన్నాం. అక్కడ కావలసినటువంటి పశుగ్రాసాలు కూడా మేము నర్సరీని కూడా చిలకల్లో ఇప్పుడు 10 ఎకరాలు చేస్తున్నాం. ఇంకా 2-3 చిల్లింగ్ సెంటర్లో నర్సరీలు పెంచి హెడ్జులోసను ఇటువంటి విత్తనాలు కూడా జూరి దాన్ని కూడా చూద్దాం మనం. ఈ రకమైనటువంటి విత్తనాలు పెంచి హెడ్జులోసను సూపర్ నైపర్ సూపర్ నైపర్ ఉంది, హెడ్జులోసన్ ఉంది, రెండు పక్కనే ఉన్నాయి. అది ఒక 2 వంతులు ఇది ఒక వంతు కనుక గేదెకి ఎత్తే శుభ్రంగా బ్రహ్మాండంగా పాల దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆ రైతులను అలవాటు చేసే దిశగా ప్రయాణం చేయటానికి మేము భవిష్యత్తులో ప్రయాణం చేసి ఆ రకంగా ఖర్చు తగ్గడానికి కావాల్సిన మార్గాలను చూస్తాం. ఎకరానికి ఒక 7 కేజీలు అయితే సరిపోతాయి, ఒక 500 రూపాయలు. మళ్ళీ 4-5 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎకరానికి ఒక 7 కేజీలు కనుక జిమ్ముకుని ఉంటే ఇది కూడా ప్రప్రథమంగా ఒక 90 రోజుల్లో వస్తాయి. సాలువారికి విత్తనాలు జిమ్ముకుంటూ వెళ్తే నారు పెరుగుతుంది. నారు పెరిగినాక దాన్ని చేస్తే కనుక ఈ రకంగా మేము అదే పెంచాం. దాని కనుక మీరు మళ్ళీ తర్వాత ఫస్ట్ కోత 90 రోజులకు వచ్చిన తర్వాత 40 రోజులు కోత బ్రహ్మాండంగా ఇప్పుడు నేను ఉంది. ఈ చేను ఒక పక్కన కోస్తున్నాం, ఒక పక్కన ఆ రకంగా మురుసుకుంటూ వస్తూ ఉంది. అంటే 40 రోజుల్లో వచ్చేస్తుంది. మరి మీరు కోసుకుంటా కొంతకాలం వెళ్ళేసరికి ఇది వచ్చేసరికి ఇంకా చాలా స్పీడ్గా పెరుగుతుంది హెడ్జులోసన్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి పెంచితే
సాలుకు సాలుకు విత్తనాలు జిమ్ముకుంటా వెళ్ళి కొంచెం లోతుగా జిమ్మాల్సినటువంటి పరిస్థితి, నాటాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రకంగా చేస్తే మేము కూడా నర్సరీలు పెంచి ఆ రైతులకి ఈ బహుళ జాతి పప్పు జాతి విత్తనాలు, కాని విత్తనాలు కూడా మేము రైతులను ఎలా సప్లై చేయాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అంటే మన ఉద్దేశం కూడా ఈ 5-6 నెలల్లో ఎక్కడైతే రైతు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాం. రైతులు ఇప్పుడు హై ఎల్డర్ శ్రమలు చేస్తున్నాం. అట్లాగే దాని ఫలితాలు మేము 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా 3-4 ఏళ్ళకి నా ఉద్దేశంలో పూటకి 7-8 లీటర్ల గేదె పాలు వస్తుంది. ఖచ్చితంగా ఇంకో 3-4 ఏళ్లలో రోజు 15 లీటర్లకి వెళ్ళి తీసుకే కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకు మేము ఆ రకంగా ప్రయాణం చేస్తాం. మాకు ఒక నమ్మకం ఉంది. ఆ రకంగా మంచి దూడ పుట్టే దూడలన్నీ కూడా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండమైన దూడ పడుతుంది, మారుతుంది. అట్ ది సేమ్ టైం కాస్ట్ తగ్గాలంటే ఈ రకంగా ఇప్పుడు ఇదివరకు సూపర్ నైబర్ తెచ్చాం, ఇప్పుడు హెడ్జ్ లాసన్ తెచ్చాం. ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులను తీసుకుని మేము ఈ రైతుల్ని ఈ రకంగా గింజలు మేమే సప్లై చేస్తాం. ఇక్కడ గ్రామాల్లో రైతులు కావాలన్నా యూనియన్ నుంచి మనమే బయట తెప్పించి ఆ సొసైటీల ద్వారా రైతులకు అందజేస్తాం. బ్రహ్మాండంగా ఒక 2-3 గేదెలు ఉన్నాడు, ఒక అరెకరంలో సూపర్ నైబర్ వేసుకుంటున్నాడు. దాంట్లో ఒక 20 సెంట్లు చెడగొట్టేసేసి ఒక 20 సెంట్లో హెడ్జ్ లాసన్ వేసుకుంటాడు. ఆ 2 కలిపి వేసుకుని శుభ్రంగా వేసుకుంటాడు. బ్రహ్మాండంగా ఖర్చులు తగ్గిపోతాయి, బ్రహ్మాండంగా పాలు తగ్గిపోతుంది. కాబట్టి రైతుల్ని మనం ఆ రకంగా జరగటానికి మా అధికారులు కానీ, మా వెటర్నరీ టీం కానీ, మా సెవెన్ వర్కర్లు కానీ, మా సూపర్వైజర్లు, మేనేజర్లు అందరూ కూడా మనందరం కూడా సమిష్టి కృషితో ప్రయాణం చేస్తే ఒక 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లా మనం ఈ సెమన్ క్వాలిటీని ఎట్లా బ్రీడ్ మార్పు చేద్దాం అనుకుంటున్నామో ఫీడ్ ప్యాటర్న్ కూడా మార్పు చేస్తే ఖచ్చితంగా రైతుకి, ఎందుకంటే పేడకళ్ళు తీసే రైతు ఎంత కష్టపడినా మనం ఎంత రేటు ఇచ్చినా రేటు ఒకటే ప్రయారిటీ కాదు. ఆ కావలసినటువంటి ఇప్పుడు మనం సెమన్ ఎందుకు చేస్తున్నాం, 4 లీటర్లు ఇచ్చే గేదె ఇప్పుడు బయట 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటున్నారు. అది మన దగ్గర తయారవ్వాలి. మా ఉద్దేశం పొద్దునే 7-8 లీటర్లు, సాయంకాలం 15-16 లీటర్లు ఇచ్చేదాడు కృష్ణా జిల్లాలో పుట్టాలి, బ్రీడా మారాలి. అలాగే ఖర్చు కూడా ఫీడ్ ప్యాటర్న్ కూడా ఆ రకమైన మార్పులు ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా బహుళ జాతికి చెందినటువంటి కూడా చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయాణం చేయమని రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం.